హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. నేను మీకు ఇది షార్ట్లో పెట్టానండి, అన్బాక్సింగ్ వీడియో అనేసి పెట్టాను. అదే కస్టమర్ది. నేను ఇప్పుడు ప్రింట్ చేయించాక ఎలా ఉన్నాయి ఆ ప్రింట్స్ అనేది మీతో షేర్ చేసుకోవడం కోసం అనేసి మీకు ఈ వీడియో మళ్ళీ దీంట్లో పెడుతున్నానండి. ఎందుకు అనంటే చాలామంది షార్ట్ చూడరు కనుక శారీస్ బిఫోర్ లుక్ ఎలా ఉన్నాయని మీకు ఐడియా రావడం కోసం అనేసి చూపిస్తున్నాను. శారీని నేను ఓపెన్ చేసిన తర్వాత ప్లెయిన్ శారీస్ ఎలా ఉన్నాయి అన్నది చూపిస్తున్నాను. ఈ కస్టమర్ మనకి నానక్రామ్గూడ, హైదరాబాద్ నానక్రామ్గూడ నుంచి పంపించారండి. 5 శారీస్ పంపించారు. చూడండి, ఇది ఒక ప్లెయిన్ శారీ, ప్యూర్ సిల్క్ శారీ. ఈ శారీ వచ్చేసి బ్లాక్ శారీకి పింక్ బార్డర్ ఉంది. అన్ని పట్టు శారీసే అండి. ఈ శారీ ఎల్లో కలర్ శారీకి పింక్ బార్డర్ ఉంది, లైట్ పింక్ బార్డర్ ఉంది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేప్పటికి క్రీమ్ కలర్ శారీ అండి. క్రీమ్ కలర్ శారీకి ఇలా పళ్ళు వచ్చేసి రెడ్డిష్ పింక్ కలర్లో పళ్ళు ఉందన్నమాట. ఇక్కత్ డిజైన్లో, పోచంపల్లి ఇక్కత్ డిజైన్లో ఉంది. ఈ శారీ కూడా పంపించారండి. ఈ శారీ గోల్డ్ శారీ, టిష్యూ శారీ లాగా ఉంది. బట్ దీని మీద ప్రింట్ వేయడానికి రాదు. వాళ్ళు మనకి 5 శారీస్ సెండ్ చేశారనమాట. ఈ శారీస్ని ఎలా ఉన్నదన్నది మీకు చూపిస్తాను. చూడండి, నానక్రామ్గూడ నుంచి పంపించారు అన్నాను కదా, అంటే కస్టమర్ అడ్రస్ కనిపించకూడదు, నేను అలా పెట్టాను అనమాట. చూడండి, ఫస్ట్ శారీ వచ్చేసి ఇందాక మీరు వీడియోలో చూసినటువంటిది బ్లాక్ శారీ అండి. ప్రింట్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగుంది. బ్లాక్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందని చెప్పాను కదా, గోల్డ్ కడ్డీ బార్డర్ తర్వాత పింక్ కలర్ చిన్న కోరా బార్డర్ అని ఉంటుంది కదా, పింక్ వచ్చింది కనుక నేను ఈ శారీకి ఈ డిజైన్ చేయించానండి. ఆల్ ఓవర్గా అడిగారు కస్టమర్ మనల్ని. దానికి ఏంటంటే మధ్యలో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేయించాను. అవుట్లైన్ అనేది గోల్డ్ కలర్ ఇచ్చానండి. మధ్యలో ఫ్లవర్కి ఫిల్లింగ్ అంతా పింక్ ఇచ్చాను. కొంచెం కలర్ మీకు వీడియోలో డిఫరెంట్గా తెలుస్తుందండి. ఎందుకు అనంటే మనం పైనుంచి ప్రింట్ వేసాం కనుక అలా అనిపిస్తుంది. ఇది మాత్రం పళ్ళు మాత్రం రెడ్డిష్ పింక్ లాగా డ్యూయల్ షేడ్లో ఉంది, కలనేతల్లో ఉంది అనమాట. శారీలో నేను పళ్ళు కూడా వేయించానండి. పళ్ళు అనేది చాలా సింపుల్గా వచ్చింది, ప్లెయిన్ వచ్చింది కనుక పళ్ళుకి కూడా నేను ఈ డిజైన్ వేయించాను. ఈ శారీ చూడండి, మాకు వర్క్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్గా, అంటే చాలా నీట్గా వచ్చిందనమాట. ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి. ఇందాక మీరు చూసినట్టుగా ఈ శారీ వచ్చేసి మిల్క్ వైట్ కలర్ ఉందండి, కొంచెం డార్క్ మిల్క్ వైట్ కలర్ ఉంది. ఈ శారీలో దీనికి కూడా పైన కింద అనేది కడ్డీ బార్డర్ వచ్చింది. ఈ శారీకి కూడా కస్టమర్ ఏంటంటే ఈ ప్రింట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ శారీలో బార్డర్ కొంగు వచ్చేసి నేను పింక్ అన్నాను కదా, పింక్ కొంగు ఉందండి. కింద బార్డర్కి వచ్చేసి రెడ్డిష్ పింక్ ఉందన్నమాట. అందుకోసమనే నేను దీనికి రెడ్ కలర్లో వేయించాను. రెడ్ అండ్ గ్రీన్ కలర్లో 2 కలర్ కాంబినేషన్లో వేయించాను. చూసారా, మీకు పింక్ అండ్ రెడ్ కలర్లో కలనేత ఉంది అని చెప్పాను కదా, దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. పింక్, పెసర గ్రీను అండ్ ఎల్లో కలర్ ఉంది. మనం క్రీమ్ పైన ఎల్లో వేయిస్తే మనకి కనిపించదు కనుక చూడండి, నేను రెడ్ అన్నాను కదా, పళ్ళుకి కొంగుకి బార్డర్కి రెడ్గా వచ్చిందనమాట. అందుకోసం అనేసి దీనికి నేను లైట్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ వేయించాను అనమాట. ఈ శారీ చూడండి, ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. రాధాకృష్ణ చూసారా ఎంత నీట్గా వచ్చిందనమాట. కిరీటం కానీ ఆ చేతిలో ఫ్లూట్ కానీ ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా ఎక్కడా కూడా కొంచెం కూడా ప్రింట్ అన్నది డిస్టర్బ్ అవ్వకుండా చాలా డీటెయిలింగ్గా వచ్చింది. ఇది థర్డ్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ, ప్యూర్ సిల్క్ శారీ అనమాట. దీనికి బార్డర్లెస్ శారీస్ అంటాం కదా, ఆ శారీ. ఈ శారీకి నేను ఎలా వేయించానంటే ఈ డిజైన్ మీకు ఇంతకుముందు కూడా చాలామంది కస్టమర్స్కి వేయించాను. ఇది ఏనుగు అనేది జస్ట్ ఇలా మనకి ఒక గొడుగు పట్టుకొని ఉన్నట్టుగా, ఛత్రి పట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఈ డిజైన్ కింద బార్డర్లో వచ్చేసి జిగ్జాగ్ లైన్ లాగా వచ్చి పెద్ద పెద్ద ఛత్రి అంబ్రెల్లా ఉంటాయి. మధ్యలో అంతా శారీ మధ్యలో అంతా ఇలా ఎలిఫెంట్ అనేది అంబ్రెల్లా పట్టుకొని ఉన్నట్టుగా, అంటే ఎలిఫెంట్ అంబ్రెల్లాతో మన ఉన్నట్టుగా ఉంది. దీనికి కూడా పళ్ళు వేయించానండి. దీనికి ఎలా అంటే నేను 2 కలర్ కాంబినేషన్లో వేయించాను.
ఇది లైట్ పింక్ ఉంది. మీకు వీడియోలో ఇప్పుడు డార్క్ తెలుస్తుంది గానీ, చాలా బేబీ పింక్ అండి. చాలా లైట్‌గా ఉంది శారీ. ఈ శారీకి నేను మెరూన్ కలర్ అవుట్‌లైన్ ఇచ్చాను. మధ్యలో గ్రీన్ కలర్ ఇచ్చాను. డార్క్ గ్రీన్ కలర్ వేయించాననమాట. ఈ శారీ వచ్చేసి థర్డ్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి యెల్లో కలర్‌కి లైట్ పింక్ కలర్ పళ్ళు వచ్చిందని చెప్పాను గదా! ఈ శారీకి కూడా పైన, కింద ఇలా కడ్డీ బార్డర్ వచ్చిందండి. బార్డర్ పైన మనకు ఇలా పీకాకు 2 కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. పళ్ళు లైట్ పింక్ షేడ్‌లో ఉంది. అప్పుడు నేను దీనికి ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇలా ఆల్ ఓవర్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలో కూడా చెప్పాను కదా! బార్డర్‌లో పీకాక్‌కి గ్రీన్ వచ్చిందని. అందుకోసం అనే శారీకి నేను డిజైన్‌లో గ్రీను, రెడ్ కలర్ అండ్ అది బ్లూ అండి. మీకు బ్లాక్ కనిపిస్తుంది వీడియోలో, కాదండి. అది ఇంక్ బ్లూ అనమాట. మీకు ఇలా ఇక్కడ అలా తెలుస్తుంది. బట్ అది బ్లాక్ కాదు. ప్యారెట్స్‌కి అన్నిటికి గ్రీన్ కలర్, లీవ్స్‌కి కూడా గ్రీన్ కలర్ వేయించాను. స్టెమ్స్‌కి అక్కడక్కడ మధ్యలో రెడ్ కలర్ వేయించాను. ఓకేనా అండి. ఈ డిజైను ఇలా వేయించాను. చూడండి దీంట్లో కూడా ఎందుకు ఇలా ప్యారెట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనంటే, మనకి బార్డర్‌లో అంతా పీకాక్స్ వచ్చాయి మధ్య మధ్యలో. శారీలో కూడా వచ్చింది మీకు. అంత ఫుల్‌గా అలా వచ్చింది. ఈ శారీ ఇలా సెలెక్ట్ చేసుకున్నానండి. దీనికి ఈ కలర్ కాంబినేషన్‌లో వేయించాను. మీకు గనక నచ్చిందనుకోండి, ప్లీజ్ గాజులా క్రియేషన్స్ ఛానల్‌ని ఫస్ట్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ శారీ వచ్చేసి గోల్డ్ కలర్‌ది అని అన్నాను కదా అండి. దానికి ప్రింట్ పడదనమాట. అందుకోసమని మళ్ళీ మీకు దీంట్లో చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.